పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఎక్కువగా తుఫాన్లు సైక్లోన్స్ ఎక్కువగా రావటం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది నివార్ తుఫాన్. సైక్లోన్స్ ఎక్కువగా రావడానికి గల ముఖ్యమైన కారణాలని మనం విశ్లేషిస్తే అది రీసెంట్ ఇయర్స్లో అంటే ఇయర్ బై ఇయర్ ఆన్ ఇయర్ మనం చూస్తే 2015 దగ్గర నుంచి సైక్లోన్ ఇంటెన్సిటీ బాగా పెరిగింది. అంటే ఒక సంవత్సరంలో వచ్చే సైక్లోన్స్ యొక్క శాతం బాగా పెరిగిపోయింది. ఈ ఇయర్లో దాదాపుగా 4-5 సైక్లోన్స్ని క్రాస్ చేసింది. మ్యాక్సిమం ఓల్డెన్ డేస్లో ఇయర్కి 1 or 2 సైక్లోన్స్ వచ్చాయి, కానీ 3-4-5 కూడా దాటిపోతుంది. మ్యాక్సిమం 5 దాకా కూడా రీచ్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్ సైక్లోన్స్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. అసలు ఈ క్లైమేట్ చేంజ్కి సైక్లోన్స్కి ఉన్న లింక్ని మనం ఒకసారి గమనిస్తే వెహికులర్ పొల్యూషన్, దాంతోపాటు ఇండస్ట్రియల్ పొల్యూషన్. వెహికల్స్ నుంచి ఇండస్ట్రియల్స్ నుంచి మనకు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, వాటర్ వేపర్, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాకపోయినప్పటికీ ఓజోన్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్గా ఉంటుంది. అట్మాస్ఫియరిక్ ఓజోన్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవటం వల్ల ఇండస్ట్రీ నుంచి, వెహికల్స్ నుంచి ఇవన్నీ కూడా ఎర్త్ చుట్టూ ఉండిపోతాయి. సో ఇవి ఎస్కేప్ కాకపోవటం వల్ల సన్ నుంచి వచ్చిన రేడియేషన్ని ఇక్కడే ఉండేలాగా చూస్తాయి అనమాట. సన్ రేడియేషన్ యాక్చువల్గా ఎస్కేప్ అవుతుంది అనమాట, రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. కానీ ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ కాకుండా ఇక్కడే ఉండేలాగా చూస్తాయి ఎర్త్ మీదే. దానివల్ల ఏమవుతుంది, సో ఎర్త్ యొక్క టెంపరేచర్ రేజ్ అవుతుంది. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ క్రియేట్ అవ్వటం వల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ బాగా రేజ్ అయింది. దీనివల్ల ఏమవుతుంది, గ్లోబ్ వార్మ్ అయింది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అన్నాం. ఇలా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెహికల్స్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల ఎక్కువగా వస్తుంది. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా భూమిని బాగా వేడి చేస్తున్నాయి. భూమి బాగా వేడెక్కటాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబ్ వార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం దాదాపుగా మనకి ల్యాండ్ కన్నా కూడా ఓషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓషన్స్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కలగజేసిన వార్మింగ్ అంటే వేడిని గ్రహిస్తాయి బాగా. దీనివల్ల అవుతుంది ఓషన్ టెంపరేచర్ రేజ్ అవుతుంది. ఓషన్ టెంపరేచర్ రేజ్ అయితే ఏమవుతుంది, లో ప్రెజర్ జోన్స్ బాగా క్రియేట్ అవుతాయి ఓషన్స్లో. లో ప్రెజర్ జోన్స్ క్రియేట్ అయితే ఏమవుతుంది, సింపుల్గా మనం లోయర్ సెక్షన్స్ ఆఫ్ క్లాసెస్ 10th లోపే మనం నేర్చుకున్నాం. ఐస్ని హీట్ చేస్తే వాటర్గా మారుతుంది. ఎలా మారుతుంది, హీట్ చేయటం వల్ల దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్గా మారుతుంది. వాటర్ని హీట్ చేస్తే వీటిలో ఉన్న మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి వాటర్ వేపర్గా మారుతుంది, వాయువుగా మారుతుంది అనమాట. దీంట్లో మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది అనమాట. ప్రెజర్ తగ్గుతుంటుంది హీట్ చేస్తున్నా కొద్దిగా. ఇప్పుడు ఓషన్స్ హీట్ అయితే ఏమవుతుంది, వాటర్ అనేది వాటర్ వేపర్గా మారుతుంది, లో ప్రెజర్ కండిషన్ ఏర్పడుతుంది. లో ప్రెజర్ కండిషన్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ లో ప్రెజర్ ఉంది, చుట్టుపక్కల మొత్తం హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఏం ట్రావెల్ చేస్తుంది, విండ్ ట్రావెల్ చేస్తుంది. సో అంటే విండ్ గాలి వస్తుంది అనమాట లో ప్రెజర్లోకి. ఇలా గాలి వస్తుంది, వాటర్ వేపర్ పైకి వెళ్తూ ఉంటుంది. ఈ వాటర్ వేపర్ పైకి వెళ్తుంది, చుట్టుపక్కల నుంచి గాలి అక్కడికి వస్తుంది. దాంతోపాటు ఎర్త్ రొటేషన్ వల్ల, భూమి తిరుగుతుండడం వల్ల ఏమవుతుంది, విండ్ మూమెంట్ వెస్ట్ నుంచి మనకి ఈస్ట్ టు వెస్ట్, మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ ఎర్త్ రొటేషన్ అవుతుంది కాబట్టి ఈస్ట్ నుంచి వెస్ట్కి మనకి విండ్ మూమెంట్ ఉంటుంది. సో అందుకని బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన సైక్లోన్స్ అన్నీ కూడా ఈస్ట్ కోస్ట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే బే ఆఫ్ బెంగాల్లో వచ్చిన సైక్లోన్సే ఎక్కువగా భారతదేశం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి అనమాట దానివల్ల. సో అంటే ఈస్ట్ టు వెస్ట్ అనేది సైక్లోన్ మూమెంట్ ఉంటుంది. సో ఈ సైక్లోన్ మూమెంట్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే సింపుల్గా చుట్టూ సరౌండింగ్స్ నుంచి ఎయిర్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వస్తుంది. లో ప్రెజర్ ఎందుకు క్రియేట్ అయింది, ఇక్కడ ఓషన్ టెంపరేచర్ హీట్ అవటం వల్ల. లో ప్రెజర్కి వచ్చిన ఎయిర్, దాంతోపాటు వాటర్ వేపర్ పైకి వెళ్తూ క్లౌడ్స్ ఫార్మేషన్ అవుతాయి. సో ఇదంతా కూడా ఎర్త్ మూమెంట్ వల్ల ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సో ఇలా కోస్టల్ వైపుకి వస్తూ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు పైన మేఘాలు ఉన్నాయి, దాంతోపాటు ఈ ఇంటెన్స్ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఎయిర్ వస్తూ ఉంటుంది. అంటే గాలి ఎక్కువగా ఉంటుంది, విండ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే విండ్ ఎక్కువగాను, తర్వాత క్లౌడ్స్తో వస్తుంది కాబట్టి వర్షం తీసుకొని వస్తుంది, విపరీతమైన గాలులు ఉంటాయి అన్నమాట సైక్లోన్కి. సో అలా కోస్టల్ వైపుకి వస్తుంది. కోస్టల్ వైపుకి వస్తున్నా కొద్దిగా దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో ఎక్కడైతే ల్యాండ్ని టచ్ అవుతుందో ల్యాండ్ని టచ్ అయిన దగ్గర నుంచి సైక్లోన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓషన్స్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఇలా సైక్లోన్స్ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. అంటే సైక్లోన్స్ ఎక్కువగా ఫామ్ అవడానికి లో ప్రెజర్ కండిషన్ కారణం. లో ప్రెజర్ ఎందుకు వస్తుంది అంటే ఓషన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల. ఓషన్ టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల, భూమి వేడెక్కడం వల్ల. భూమి ఎందుకు వేడెక్కుతుందంటే విషవాయువులు ఎక్కువగా రిలీజ్ అవటం వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అవటం వల్ల. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెసే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే మానవ తప్పిదమే. ఎక్కువగా ఇండస్ట్రీస్, తర్వాత వెహికులర్ పొల్యూషన్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వాటర్ కూడా, వేస్ట్ వాటర్ కూడా ఓషన్స్లో కలవటం కూడా ఓషన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవడానికి ముఖ్యమైన కారణం. అంటే ఓషన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవటం వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల మేజర్గా సైక్లోన్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంతోపాటు ఓషన్ టెంపరేచర్ రేజ్ అవటం వల్ల ఓషన్లో ఉన్న బయోడైవర్సిటీ ఎక్కువ. అంటే జీవజాతువులు ల్యాండ్ కన్నా కూడా ఓషన్లోనే ఎక్కువ ఉంటాయి. యానిమల్స్ కానీ, ట్రీస్ కానీ, మొక్కలు, జంతువులు భూమి మీద నివసించే వాటికన్నా కూడా 90% ఎక్కువగా సముద్రాల్లోనే ఉంటాయి. సో అంటే బయోడైవర్సిటీ లాస్ అవుతుంది. సైక్లోన్స్ ఎక్కువగా రావటం వల్ల ల్యాండ్ మీద ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. మేజర్గా అగ్రికల్చర్ సెక్టార్ బాగా డిస్ట్రెస్కి గురే అవకాశం ఎక్కువగా ఉండింది. సో ఇలా ఒక సీజన్ ఇంకొక సీజన్లో మెర్జ్ అవడానికి గల ముఖ్యమైన కారణాన్ని మనం గమనిస్తే దానికి గల ముఖ్యమైన కారణం క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్ అవడానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే మానవుడే. అంటే డెవలప్మెంట్ ఎక్కువగా అవుతూ ఉంటే డిజాస్టర్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే మానవుడి యొక్క విలాసాలు పెరుగుతున్న కొద్దిగా, సో అంటే హయ్యర్ రేంజ్ ఆపర్చునిటీస్ కోసం, ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం, సోషల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా డిజాస్టర్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో దీన్ని ఇక్కడ మనం గమనించాలి. రీసెంట్గా మనకి ఈ తుఫాన్ ఏదైతే ఉందో నివార్ సైక్లోన్, ఈ నివార్ అనే నేము ఇరాన్ ఇచ్చింది. 13 కంట్రీస్ కలిసి నేమ్స్ ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు కొన్ని నేమ్స్ ఇస్తూ ఉంటారు. ఆ నేమ్స్ బట్టి ఒక్కొక్కళ్ళు ఇచ్చిన నేమ్ని ఒక్కొక్క తుఫాన్కి పెడతా ఉంటారు పేరుని, ఒక ఆర్డర్ వైజ్లో, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్లో. సో ఈసారి నివార్ అనే తుఫాన్ నేమ్ ఇచ్చింది మాత్రం ఇరాన్. సో ఇది సివియర్ సైక్లోన్ స్టామ్గా చెప్పడం జరిగింది. అంటే దీని యొక్క విండ్ మూమెంట్ అనేది, విండ్ యొక్క స్పీడ్ని బట్టి దాని ఇంటెన్సిటీ చెప్తారు. మొన్న వచ్చిన అంఫన్ సైక్లోన్ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ని డిస్ట్రాయ్ చేసిందో అది సూపర్ సైక్లోన్. సో అంటే విండ్ మూమెంట్ అనేది 130 km/h కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మాత్రం ఇది కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. సివియర్ సైక్లోన్ స్టామ్ అంటే 88 నుంచి 117 km/h వరకు దీని గాలి వేగం ఉంటుందన్నమాట. సో ఎందుకంటే లో ప్రెజర్ ఏర్పడింది కాబట్టి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి విండ్ మూమెంట్ వస్తుంది. అంటే అధిక పీడనం నుంచి అల్పపీడనానికి గాలి ప్రయాణిస్తుంది కాబట్టి సో లో ఇంటెన్సిటీ జోన్స్ ఎక్కువగా ఓషన్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవడం వల్ల వస్తున్నాయి. ఆ ఓషన్ టెంపరేచర్స్ గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ మనం ఇండ్యూస్ చేసామన్నమాట. సో ఇందుకు తుఫానులు రావడానికి గల ముఖ్యమైన కారణాన్ని విశ్లేషిస్తే క్లైమేట్ చేంజే ముఖ్యంగా కనిపిస్తుంది.